హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కనిపించని పిశాచం. రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారు. గోపాలం రోజు ఉదయాన్నే చిట్టడివి దాటి పట్నంలో ఉద్యోగ పనులు చూసుకొని రాత్రికి స్వగ్రామం చేరుతూ ఉండేవాడు. తను సంపాదించే కొద్దిపాటి జీతం డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడం అతడికి సాధ్యం కాలేదు. ఆ రోజు అతడు చిట్టడివి దాటుతూ ఉండగా కాలిబాటకు ఇరుపక్కలా ఉన్న చెట్ల కొమ్మల్లో ఒక కోతుల మంద చేరి నానా గొడవ చేస్తున్నది. వాటిని చూస్తూనే గోపాలం భయపడిపోయి కాలిబాట నుంచి తప్పుకొని దారి తెన్ను లేని చిట్టడివిలో చాలా దూరం నడిచాడు. ఆ సరికి సూర్యాస్తమై చీకట్లు అలుముకుంటున్నాయి. హఠాత్తుగా గోపాలానికి ఒకచోట సగం వరకు నల్లగా కాలిపోయిన చెట్టొకటి మోడుబారిన కొమ్మలతో పిశాచంలా వికృతంగా కనిపించింది. అతడికి పిశాచాలంటే మహా చెడ్డ భయం. కానీ వాటిలో కొన్ని హాని చేయకపోగా మేలు చేయగలవని అతడు విని ఉన్నాడు. వికృతంగా ఉన్న చెట్టును చూసి పిశాచం అనుకున్న గోపాలానికి ఇప్పుడు ఆ చెట్టును ఏదో పిశాచం ఆశ్రయించి ఉన్నదన్న నమ్మకం కలిగింది. అతడు రెండు చేతులు జోడించి, ఓ పిశాచమా, నేను పొద్దుననగా ఈ చిట్టడవిలో దారి తప్పి తిరుగుతున్నాను. నాకు హాని చేసినందువల్ల నీకు కలగబోయే లాభం ఏమీ లేదు. అలా కాక ఈ పేదవాడికి ఇంత ధనం ఇచ్చావో నీ పేరు కలకాలం చెప్పుకొని సుఖంగా బతుకుతాను అన్నాడు. అతను మాట పూర్తి చేసేటంతలో చెట్టు తొర్ర దగ్గర ఏదో అలికిడి అయింది. గోపాలం ధైర్యంగా చెట్టును సమీపించి తొర్రలోకి చూశాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. తొర్రలో కుప్పలుగా బంగారు కాసులు. గోపాలం ఆత్రంగా వాటిని పైపంచెలో మూటగట్టుకొని ఈసారి దూరంగా ఉన్న ఎత్తైన చెట్లు, గుట్టలు, గుర్తులు చూసుకుంటూ ఇంటి దారి పట్టాడు. అతడు ఇల్లు చేరేసరికి రాత్రిలో మొదటి జాము గడిచిపోయింది. అతడు తలుపు తట్టగానే భార్య గోమతి తలుపు తెరిచి, ఇంత ఆలస్యంగా వస్తున్నారేం అని అడిగింది. ఆ సంగతి తర్వాత చెబుతాను, ముందు కాస్త మంచినీళ్లు తీసుకురా అన్నాడు గోపాలం విసుగ్గా. భార్య వంటగదికేసి వెళ్ళింది. ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ కూడా నానదు అనుకుంటూ గోపాలం బంగారు కాసులున్న మూటను అటక మీదకు గిరవాటు వేశాడు. ఆ తర్వాత ఆ మూటలో ఎంత ధనం ఉన్నదో అని ఆలోచిస్తూ అయిష్టంగానే భోజనం ముగించి పడుకున్నాడు. కానీ ఎంతకు అతనికి నిద్ర పట్టలేదు. మీరు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నారు, సంగతేమిటి అన్నది భార్య. ఏ సంగతులు లేవు, నువ్వు నోరు మూసుకొని పడుకో అంటూ గోపాలం భార్యను గట్టిగా కసిరాడు. ఏనాడు పల్లెత్తు మాట అనని భర్త ఇలా కసురుకునేసరికి గోమతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తెల్లవారి గోపాలం పట్నం వెళ్ళాడు. కానీ అతడు ఉద్యోగానికి పోక రకరకాల వ్యాపారాలను గురించి ఎరిగిన వాళ్లను అడిగి చూశాడు. ప్రతి ఒక్కరూ వ్యాపారానికి చాలా పెద్ద పెట్టుబడి అవసరమని చెప్పసాగారు. ఈ విధంగా అతడు వారం రోజుల పాటు ఉద్యోగానికి వెళ్ళక తిరిగి తిరిగి మరింత డబ్బు అవసరం అన్న నిర్ణయానికి వచ్చాడు. ఒకనాడు చీకటి పడుతున్న వేళ గోపాలం చిట్టడవిలోని పిశాచి చెట్టు దగ్గరికి పోయి చేతులు జోడించి, నువ్విచ్చిన ధనాన్ని ఏం చేయాలా అన్న ఆలోచనలో మునిగి సెలవు కూడా పెట్టకపోవడంతో నా ఉద్యోగం పోయింది. మరికొంత ధనం ఇచ్చి నువ్వు నన్నే ఆదుకోవాలి అన్నాడు. ఈసారి గోపాలం తొర్రలోకి తొంగి చూస్తే లోగడ అతడికి దొరికిన దాంట్లో సగానికి కొంచెం తక్కువగా మాత్రమే బంగారు కాసులు దొరికాయి. దాన్ని కూడా భార్య కళ్ళ పడకుండా గోపాలం అటక మీదకి విసిరివేశాడు. ఇంతవరకు తనకు దొరికిన బంగారు కాసులన్నీ కుప్పపోసి లెక్క పెట్టాలని అతడికి ఆశగా ఉన్నది. కానీ భార్య ఇంట ఉన్న కారణంగా గోపాలానికి ఆ అవకాశం చిక్కడం లేదు. ఇక డబ్బు మొత్తం లెక్క చూసి ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్న గోపాలం భార్యతో, నువ్వు రేపు మీ పుట్టింటికి వెళ్ళు అన్నాడు. ఆ మాటకు గోమతి బోరున ఏడుస్తూ, నీలో ఈ మధ్య ఇంత మార్పు రావటానికి ఏదో పిశాచమే కారణమై ఉంటుంది అన్నది. ఏమి చేయాలో తెలియని చీకాకుతో గోపాలానికి
ఆ రాత్రి ఎంత పొద్దుపోయినా కునుకు పట్టలేదు. తీరా కొంచెం కునుకు పడుతూ ఉండగా గదిలో ఏదో అలికిడి అయింది. ఎదురుగా చూస్తే 4 పిశాచాలు కనిపించాయి. మా నేస్తం నుంచి చాలా ధనం పుచ్చుకున్నావు. సమయానికి వాడు రాలేదు. మాకైనా మంచి విందు భోజనం ఏర్పాటు చెయ్యి అన్నాయి పిశాచాలు. విందు భోజనమా? అట్టే గొడవ చేయకుండా వెళ్ళిపోండి. మా ఆవిడకు పిశాచాలంటే తగని భయం అన్నాడు గోపాలం కోపంగా. ఆ జవాబుతో పిశాచాలు రెచ్చిపోయి ముందు ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ చిందరవందర చేశాయి. తర్వాత అటక మీద నుండి బంగారు నాణాలను తెచ్చి ఇల్లంతా విరజిమ్మి మాయమయ్యాయి. బంగారు నాణాలన్నీ తేళ్లు జర్రులుగా మారి గోపాలం మీదకు దాడి చేశాయి. భయంతో అతడు పెద్దగా అరిచాడు. గోపాలం భార్య ఉలిక్కిపడి నిద్రలేస్తూ, ఏమండి, పీడకల వచ్చిందా? నేను వెళితే తప్ప మీకు మనశ్శాంతి కలిగేలా లేదు. రేపే మా పుట్టింటికి పోతాను అని అతడికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. కొంతసేపటికి గోపాలం ఇంతకుముందు తాను కన్న భయంకరమైన పీడకల నుంచి తేరుకున్నాడు. ఆ తర్వాత అతడికి నిద్ర పట్టలేదు. తన అశాంతికి మూలం అటక మీద బంగారం. దాన్ని తిరిగి పిశాచానికి ఇస్తే తప్ప తనకు మనశ్శాంతే ఉండదు అనుకున్నాడు. ఆ మర్నాడు చీకటి పడే వేళకు తన భార్య చెరువుకు నీళ్లకు పోయిన సమయంలో గోపాలము అటక మీద బంగారం తీసుకొని చిట్టడవిలోని పిశాచం చెట్టు వద్దకు చేరాడు. ఈసారి అతడు చేతులెత్తి నమస్కరించకుండానే కాలి వికృతంగా ఉన్న చెట్టును ఆక్రమించి ఉన్న మంచి మనసున్న ఓ పిశాచమా, ఇదిగో నువ్విచ్చిన ధనమంతా తెచ్చాను. కష్టపడకుండా దొరికిన ధనంతో మనిషి సుఖపడటం కల్లా అంటూ బంగారు నాణాల మూటను తొర్రలోకి గిరవాటు వేశాడు. ఆ వెంటనే తొర్రలో నుంచి బాధగా ఎవర్రా అన్న కేక వినిపించింది. గోపాలం ఆశ్చర్యపోతూ తొర్ర లోపలికి చూశాడు. నల్లగా కండలు తీరిన శరీరంతో ఉన్న వాడొకడు తల పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడేమి చేయటమా అని గోపాలం ఆలోచిస్తూ ఉన్నంతలో ఆ ప్రాంతపు జమీందారు గారి నౌకర్లిద్దరూ అటుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చావు కేక పెట్టినవాడు ఎవరు అంటూ తొర్ర దగ్గరికి పోయి లోపల బాధతో మూలుగుతూ ఉన్నవాడిని చూస్తూనే, ఒరే గంగులు, నువ్వా? ఆ మధ్య జమీందారు గారింట దోచిన డబ్బు ఎక్కడ దాచావు అంటూ వాణ్ణి మెడపట్టుకొని బయటకు లాగారు. ఆ వెంటనే తొర్ర వెనక ఉన్న పెద్ద కలుగులో నుంచి పందికొక్కొకటి బయటకు వచ్చి పొదల్లోకి పారిపోయింది. గోపాలం దాన్ని చూసి ఆశ్చర్యపోతూ జమీందారు నౌకర్లతో తన కలుగుకు అడ్డం పడిన బంగారు కాసుల్ని పందికొక్కు తొర్రలోకి చేరవేస్తుందన్నమాట. నేనిదంతా ఏదో పిశాచం పని అనుకున్నాను అన్నాడు. నౌకర్లలో ఒకడు కోపంగా గోపాలంతో, ఏదో కట్టుకథ అల్లి పారిపోవాలని చూస్తున్నావా? జమీందారు గారి దేవుడి దోచి దాన్నంతా ఇక్కడ చెట్టు తొర్రలో దాచిన వాళ్ళు నువ్వు, గజదొంగ గంగులు. పదండి జమీందారు గారి దగ్గరికి అన్నాడు. జమీందారు నౌకర్లు చెట్టు తొర్రలో వెతకగా బంగారంతో పాటు కొన్ని విలువైన నగలు కూడా దొరికాయి. వాళ్ళు గంగుల్ని, గోపాలాన్ని జమీందారు గారి దగ్గరకు తీసుకుపోయారు. జమీందారు పాత నేరస్తుడైన గంగుల్ని ఖైదుకు పంపి గోపాలాన్ని ప్రశ్నించగా అతడు జరిగిందంతా చెప్పాడు. నీ వల్లే పోయిన డబ్బంతా దొరికింది. ఇందులో నీకు కావాల్సిందేదో తీసుకో అన్నాడు జమీందారు. గోపాలం ఆయనతో, ప్రతి మనిషిలోనూ డబ్బాస అనే కనిపించని పిశాచం ఉంటుంది. ఈ అనుభవం తర్వాత దాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలుసుకున్నాను. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి చాలు అన్నాడు. ఆ జవాబుకు సంతోషించిన జమీందారు గోపాలానికి దేవుడిలో లెక్కలు రాసే గుమస్తా ఉద్యోగం ఇచ్చి ఆదరించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు ఉత్తమ లోభి. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఓర్పు పట్టుదలకు తోడుగా వివేకం కూడా లేనప్పుడు మనిషి తాను సాధించిన దాన్ని నిలబెట్టుకోలేడు. అది పరుల పాలైపోతుంది. ఈ అర్ధరాత్రి వేళ
నిన్ను ఇన్ని శ్రమలకు గురిచేస్తున్నవాడు నీకన్నా వివేకవంతుడైతే వజ్రపురి రాజులాగా తప్పక నష్టపోతావు. నీకు అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వజ్రపురి రాజు చంద్రసేనుడు మారువేషంలో దేశాటన చేస్తూ ఒక రాత్రివేళ ఒక చిన్న గ్రామం చేరాడు. అప్పటికి ఊరంతా నిద్రపోతున్నది. రాజు ఒక ఇంటి ముందు ఆగి తలుపు తట్టబోయాడు. నువ్వెవరివో పరదేశీలాగా ఉన్నావు, ఆ ఇంటి తలుపులెందుకు తడుతున్నావు అన్న స్వరం వినపడింది రాజుకు. రాజు వెనక్కి తిరిగి చూశాడు. సుమారు 25 ఏళ్ల యువకుడొకడు ఆయనకేసి పరీక్షగా చూస్తున్నాడు. నువ్వెవరు అని రాజు ఆ యువకుణ్ణి అడిగాడు. నేనీ ఊరుకు రాత్రివేళ కాపలా కాస్తూ ఉంటాను. నువ్వు పరదేశివా దొంగవా అన్న అనుమానం కలిగింది. ఒకవేళ నువ్వు పరదేశివైతే మాత్రం ఒక చిన్న హెచ్చరిక చేద్దామనుకుంటున్నాను అన్నాడు కాపలావాడు. అదేమిటో చెప్పు అన్నాడు రాజు కుతూహలంగా. ఆ ఇంట్లో వాడు పరమలోభి. వాడు ఈ రాత్రి నీకు ఉచితంగా ఆశ్రయం ఇవ్వడు. కానీ అలా ఇచ్చేవాళ్ళు ఊరి నిండా చాలామంది ఉన్నారు. ఇది నీకు చెప్పాలనుకుంటున్నది అన్నాడు కాపలావాడు. రాజుకు ఆ లోభి సంగతి తెలుసుకోవాలనిపించింది. వెంటనే ఆయన తలుపు తట్టాడు. మరుక్షణం లోపల నుంచి వస్తున్నాను అన్న కేక వినబడింది. అంత రాత్రివేళ తట్టగానే తలుపు తీసినవాడు లోభి ఎలా అవుతాడన్న అనుమానం కలిగింది రాజుకు. ఆయన ఎంతో మర్యాదగా, తమరు గొప్ప దయా స్వభావులని విన్నాను. నేను పరదేశీని. దయచేసి ఈ రాత్రికి తమరి ఇంట ఆశ్రయం ఇప్పించాలి అన్నాడు. నువ్వు నా గురించి తప్పుగా విన్నావు. నాలో దయా స్వభావం లేదు. నేను పరదేశులకు ఆశ్రయం ఇవ్వను అన్నాడు లోభి నిర్మోహమాటంగా. అతిథులకు ఆశ్రయం ఇవ్వటం కోసం తమరు రాత్రింబవళ్ళు ఎదురు చూస్తుంటారని అందరూ చెప్పారు. నేను తలుపు తట్టగానే మీరు వెంటనే పలకటం అందుకు సాక్ష్యం అన్నాడు రాజు. అదా, నా డబ్బును ఏ దొంగ వెధవో దోచుకుపోతాడన్న భయంతో రాత్రిళ్ళు నాకు సరిగ్గా నిద్రపట్టదు. అందువల్లనే నువ్వు తలుపు తట్టగానే నాకు వినిపించింది. పదే పదే తలుపులు తడితే అవి అరిగి బలహీనమైపోతాయి. అందుకే వెంటనే తలుపు తీశాను. ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు లోభి. ఇంత రాత్రివేళ ఎక్కడికి పోను? పోనీ డబ్బు తీసుకునైనా ఆశ్రయం ఇవ్వండి అంటూ రాజు లోభికి ఒక బంగారు నాణెం చూపించాడు. బంగారు నాణ్యాన్ని తీసుకుని లోభి రాజుకు మంచి పడక ఏర్పాటు చేశాడు. మర్నాడు లోభి బతుకుతున్న తీరు చూసి రాజుకు చాలా బాధ కలిగింది. లోభి దొడ్లో పళ్ళ చెట్లు ఉన్నాయి. అతడికి 2 ఆవులు 2 గేదెలు ఉన్నాయి. వంట దగ్గర నుంచి ఇంటి చాకిరీ అంతా ఒక్కడే చేసుకుంటాడు. తన డబ్బును వడ్డీలకు అప్పు ఇస్తూ ఉంటాడు. పళ్ళు పాలు అమ్ముకుంటాడు. క్షణం విశ్రాంతి లేకుండా రోజంతా శ్రమపడి రాత్రికి తన డబ్బేమైపోతుందో అన్న బెంగతో సరిగ్గా నిద్రపోడు. ఒక్క పూట అయినా అతను కడుపు నిండా భోజనం చేయగా చూడాలనిపించింది రాజుకు. ఆయన లోబికి ఒక బంగారు నాణెం ఇచ్చి 2 మనుషులకు ఘనంగా విందు ఏర్పాటు చేయించు అన్నాడు. 2 అన్నాడు లోభి ఆశ్చర్యపోతూ. నువ్వు నేను రాజవంశీయుణ్ణి, ఒంటరిగా భోజనం చేయను అన్నాడు రాజు. రాత్రికి విందు ఘనంగా ఏర్పాటైంది. కానీ లోభి రాజుతో కలిసి భోజనం చేయలేదు. అతడు కొంత డబ్బు తీసుకొని ఊళ్ళో ఉన్న మరొక పరదేశీని విందు భోజనానికి వెంట తీసుకొని వచ్చాడు. భోజనం అయ్యాక రాజు లోభిని, మనం కలిసి భోజనం చేద్దామనుకున్నాం, కానీ నువ్వు మరొకరిని పిలుచుకు వచ్చావు, కారణం ఏమిటి అని అడిగాడు. కడుపు నిండా తింటే కంటి నిండా కునుకు వస్తుంది, అప్పుడు ఇక నా డబ్బులు నాకు దక్కవు అన్నాడు లోభి. రాజు ఆశ్చర్యపడి, నీ వంటి లోభిని నేనెక్కడా చూడలేదు. నేనీ దేశాన్నేలే రాజును. నువ్వు నా వెంట నగరానికి రా. నిన్ను మించిన లోభి లేడని రుజువైతే ఇప్పుడు నీకున్న ఆస్తికి రెట్టింపు డబ్బు ఇస్తాను అన్నాడు. డబ్బుకు ఆశపడి లోభి రాజు వెంట రావటానికి ఒప్పుకున్నాడు. రాజు గ్రామాధికారిని పిలిచి తానెవరైనది చెప్పి లోభి ఇంటికి గట్టిగా కాపలా ఏర్పాటు చేశాడు. తర్వాత లోభిని వెంటబెట్టుకుని రాజధాని చేరాడు. రాజు మంత్రికి లోభిని గురించి చెప్పి
తాను లోభుల మధ్య పోటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అన్నాడు. ప్రభు, ఇది ప్రయోజనం లేని పని. వినోదానికైనా ఒక హద్దంటూ ఉండాలి కదా అన్నాడు మంత్రి. ఈ పోటీ వల్ల ప్రయోజనమేమిటో అది అయ్యాక తెలుస్తుంది అన్నాడు రాజు. మంత్రి ఒక వారం రోజుల్లో కొంతమంది లోభుల్ని పోగు చేశాడు. అందర్నీ ఒకచోట సమావేశపరిచాడు. పోటీ ఏమిటంటే, లోభుల్లో ఎవరైనా ముందుకు వచ్చి మరొక లోభిని దానం అడగాలి. ఆ డబ్బు రాజు లోబికి ఇస్తాడు. లోబి ఆ డబ్బు దానంగా ఇవ్వవచ్చు, లేదా 25 కొరడా దెబ్బలు తిని తనే ఉంచుకోవచ్చు. లోబిని అడిగి దానం పుచ్చుకోలేని దురదృష్టవంతుడికి 1 కొరడా దెబ్బ శిక్ష పడుతుంది. చాలామంది లోబులు కొరడా దెబ్బలు తిని డబ్బు తమ వద్దనే ఉంచుకోవాలనుకున్నారు. కానీ 5-6 కొరడా దెబ్బలు తిన్నాక బాధకు తట్టుకోలేక రాజు ఇచ్చిన డబ్బును దానం చేసేశారు. ఆఖరుకు రాజు గ్రామం నుంచి తన వెంట తీసుకువచ్చిన లోబివాడి వంతు వచ్చింది. వాడిని దానం అడగటానికి ఏ లోభి ముందుకు రాలేదు. రాజు వాళ్ళ వంక ఆశ్చర్యంగా చూసి, ఇంతవరకు ఈ పోటీలో ప్రతి ఒక్కడూ అంతో ఇంతో లాభం పొందాడు, ఇంక ఒక్కడే మిగిలాడు, అతన్ని దానం అడగండి అన్నాడు. అప్పుడు లోబులంతా ఏకకంఠంగా, ప్రభు, ఇతడి ముఖం చూస్తుంటే 25 కొరడా దెబ్బలు తినటమే కాదు, ప్రాణం పోయినా సరే తన డబ్బు ఎవరికీ ఇవ్వడని తెలిసిపోతున్నది. అడిగి లేదనిపించుకున్న మాకు 1 కొరడా దెబ్బ తప్పదు కదా అన్నారు. రాజు తన వెంట తెచ్చిన వాణ్ణి ఉత్తమ లోబిగా నిర్ణయించి ఒక పెద్ద భవనం లోపలికి తీసుకుపోయాడు. అందులో రాజవంశానికి సంబంధించిన పురాతన వస్తువులెన్నో ఉన్నాయి. పాలరాతి శిల్పాలు, వజ్ర వైఢూర్యాలు పొదికిన పిడులు గల కత్తులు, బంగారు దారాలతో నేసిన వస్త్రాలు, వెండి బంగారు పాత్రలు. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్న లోబితో రాజు, ఈ మొత్తం భవనాన్ని నీకిచ్చేస్తాను, ఇక్కడ ఉండిపోతావా అన్నాడు. లోబి తెల్లబోయి అంతలోనే తేరుకొని, ఇంతకన్నా అదృష్టమేమున్నది ప్రభు, కానీ నా ఆస్తి అంతా గ్రామంలో ఉండిపోయిందే అన్నాడు. దాన్ని గురించి ఎలాంటి విచారము పెట్టుకోకు, నీ ఆస్తి అంతా బంగారంగా మార్చి ఈ భవనంలోకి చేర్పిస్తాను అన్నాడు రాజు. లోబి అందుకు సంతోషంగా అంగీకరించాడు. రాజు అతడికి ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వజ్రపురి రాజు చంద్రసేనుడి కన్నా అవివేకులు మరెక్కడైనా ఉంటారా? తరతరాలుగా అతడి పూర్వీకులు కూడబెట్టిన అంతులేని ధన సంపదను ఒక లోబివాడి పరం చేయడమేమిటి? ఇలాంటి రాజు పరిపాలనకు అర్హుడెలా అవుతాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చంద్రసేనుడు నువ్వు అనుకుంటున్నట్టు అవివేకి కాదు. అతడు ఒక పథకం ప్రకారం లోబిని నగరానికి తీసుకువచ్చి పరీక్ష పెట్టి అందరికన్నా ఉత్తమ లోబి అని తెలుసుకున్నాడు. లోబి అయినవాడికి డబ్బు మాత్రమే సర్వస్వం, మరే సుఖాలు ఆశించడు. డబ్బుకు రాత్రింబవళ్ళు కాపలా ఉంటాడు తప్పితే అందులో నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టడు. తరతరాలుగా రాజులు కూడబెట్టిన విలువైన వస్తువులను తస్కరించేటందుకు ఎందరో ప్రయత్నిస్తూ ఉంటారు. వాటిని కాపాడుకోవాలంటే నమ్మకస్తుడైన కాపలావాడు కావాలి. చంద్రసేనుడు అందుకు తాను వెంట తెచ్చిన లోబి తగినవాడని గుర్తించాడు. ఆ లోబి తాను ఆ భవనానికి హక్కుదారునని అనుకోవచ్చు, కానీ వాస్తవంలో మాత్రం దానికి వాడు కాపలావాడు మాత్రమే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు స్వర్ణకారుడి ఎన్నిక. ఆనందపురం జమీందారు జగన్నాథం తన 2వ కుమార్తె సుందరి పెళ్లి వైభవంగా చేయదలిచాడు. ఆమెకు ఎన్నో విలువైన బంగారు ఆభరణాలు కావాలి. వాటిని తయారు చేసేందుకు నమ్మకమైన స్వర్ణకారుణ్ణి పిలిపించమని ఆయన దివానుకు చెప్పాడు. ఇదివరకు జమీందారు పెద్ద కుమార్తె మాలతీ పెళ్లికి చేయించిన ఆభరణాలలో స్వర్ణకారుడు చాలా కల్తీ కలిపి
నాణ్యత లేని ఆభరణాలు తెచ్చి ఇచ్చాడు. ఆ సంగతి తర్వాత చాలా కాలానికి బయటపడింది. ఈసారి అలాంటి మోసం జరగకుండా జాగ్రత్త పడదలిచాడు జమీందారు. సుందరి పెళ్లి విషయం తెలియగానే ఆమెకు ఆభరణాలు మేము చేస్తామని చాలామంది స్వర్ణకారులు దివాణానికి వచ్చారు. వాళ్లల్లో చాలామంది పచ్చి మోసగాళ్లని దివానుకు తెలుసు. అందుచేత ఆయన వాళ్ళందర్నీ పంపించి వేశాడు. ఆనందపురంలో ఆ ఏడు కొత్తగా వృత్తి ప్రారంభించిన స్వర్ణకారులు 3 వాళ్ళు వీరాచారి, కైలాసము, బ్రహ్మం. ఈ 3లో ఎవరికో ఒకరికి ఆభరణాలు చేసే పని అప్పగించాలనుకున్నాడు దివాను. వాళ్ల పనితనాన్ని గురించి కొందరు దివాణం ఉద్యోగులు కూడా ఆయనకు చాలా గొప్పగా చెప్పారు. దివాను ఆ 3ని పిలిపించి వాళ్ళకి మాలతీ ఆభరణాల్లో తలా ఒకటి ఇచ్చి వాటి నాణ్యత గురించి చెప్పమన్నాడు. ఆ మర్నాడే 3 స్వర్ణకారులు తిరిగి వచ్చి దివాన్ని కలుసుకున్నారు. ఆ సమయంలో జమీందారు కూడా అక్కడే ఉన్నాడు. వీరాచారి తాను తీసుకుపోయిన ఆభరణాన్ని దివానుకు ఇచ్చి, అయ్యా, దీన్ని ఎవరు చేశారో కానీ ఇందులో 2 పాళ్ళు రాగి కలిపారు. స్వచ్ఛమైన బంగారం 1 పాలు మాత్రమే ఉన్నది అన్నాడు. కైలాసం తాను తీసుకున్న ఆభరణాన్ని దివానుకు చూపుతూ, అయ్యా, ఈ ఆభరణం చేసినవాడు పచ్చి మోసకారి. ఇందులో 1 పాలు రాగి, 1 పాలు ఇత్తడి కలిపాడు. ఇక మిగిలిన 1 పాలు మాత్రమే మంచి బంగారం అన్నాడు. బ్రహ్మం కూడా తనకిచ్చిన ఆభరణాన్ని దివానుకు అందచేస్తూ, అయ్యా, ఇందులో 1 పాలు మాత్రమే స్వచ్ఛమైన బంగారం, మిగతా 3 పాళ్ళు బంగారం కాదు అన్నాడు. దివాను 3ని పంపివేసి జమీందారుతో, తమరు ఏమాత్రం సంకోచించకుండా ఆభరణాలు చేసే పనిని బ్రహ్మానికి అప్పగించండి అన్నాడు. జమీందారు ఆశ్చర్యపోతూ, వీళ్లల్లో బ్రహ్మం నిజాయితీపరుడని ఎలా తెలిసింది అని అడిగాడు. వీరాచారికి, కైలాసానికి బంగారంలో కల్తీ కలిపే అలవాటున్నది. అందువలనే వాళ్ళు ముందుగా ఆభరణాల్లో కలిపిన ఇతర లోహాల మాట చెప్పి తర్వాతనే ఉన్న బంగారం సంగతి చెప్పారు. బ్రహ్మంలో అలాంటి మోసగుణం లేదు. కాబట్టే అతను ముందుగా ఆభరణంలో ఉన్న బంగారం పాలు చెప్పి మిగతా బంగారం కాదన్నాడు. ఆ 3 ఇచ్చిన జవాబులను బట్టి అతను నిజాయితీపరుడన్న నమ్మకం నాకు కలిగింది అన్నాడు దివాను. జమీందారు జగన్నాథం తన దివాను తెలివితేటలకు చాలా సంతోషించి కుమార్తె ఆభరణాలు చేసే పనిని బ్రహ్మానికి అప్పగించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.